అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకైతే స్వాగతం. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే నేడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఓఆర్ఆర్, ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ, రైతు భరోసా, ఇతర అనేక బిల్లులపై అనేక అంశాలపై చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది. మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి కూడా మరి ఎన్నికల హామీల్లో భాగంగా అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మరి హామీల అమలు కూడా మరి నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతున్నాయి. దాదాపు 10-15 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి అంగన్వాడీ సమస్యలపై చర్చించి బిల్లు పాస్ చేస్తామని ఐసీడీఎస్ మంత్రి సీతక్క గారు కూడా నిన్నమననే ప్రకటించారు. మరి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నాయి. ఇక అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అంగన్వాడీ ఖాళీల భర్తీ కానీ, అంగన్వాడీల జీతాల పెంపు కానీ, ఇంకా ఈ విధంగా మరి ఆగస్టు 15 తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 ఇయర్ దాటిపోయింది. ఇంతవరకు మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించకపోవడం పట్ల అంగన్వాడీ టీచర్లు అయితే అసహనం వ్యక్తం చేసి ఆందోళనలో అయితే ఉన్నారు. మరి నేటి కేబినెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి 26,000 వేతనానికి సంబంధించి కానీ, తర్వాత వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెంచడం కానీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం 65 సంవత్సరాల నిండాయని రిటైర్మెంట్ చేశారు. మరి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ఒక క్లారిటీ అయితే లేదు. అంగన్వాడీ టీచర్లకి 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, ఆయాలకు 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని మరి అంగన్వాడీ యూనియన్లు అయితే పోరాటం చేస్తున్నాయి. కాబట్టి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ పై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ కేబినెట్ సమావేశాల్లో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వృద్ధాప్య పెన్షన్ నెలకి 2,000 చెల్లిస్తూ మరి 40 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్, ఆయాలుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగుల నెపంతో పెన్షన్ కూడా ఇవ్వడం లేదని, మరి దాని మీద కూడా చర్చించాలని, తర్వాత అధికారానికి వచ్చి 8 నెలలు అవుతున్నా హామీని నిలబెట్టుకోలేదని, మరి అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం చెల్లిస్తామని ఈ హామీ గురించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుతున్నారు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యంతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోగా సమ్మెను నివారించి వారికి అండగా నిలబడాల్సిన గత ప్రభుత్వం 24 రోజుల సమ్మెకాలం వేతనాన్ని కూడా చెల్లించలేదని, వెంటనే ఆ వేతనాల 24 రోజుల పెండింగ్ జీతాలను కూడా వెంటనే చెల్లించే విధంగా ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ వెబ్సైట్లో చూపిస్తూ వారికి అందాల్సిన అనేక సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారని, కాబట్టి వాటిపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి అంగన్వాడీ యూనియన్లు అయితే కోరుతున్నాయి. ఈ విధంగా చాలా అంగన్వాడీలు అద్దె కేంద్రాలు నడుస్తున్నాయి. వాటికి కూడా సొంత భవనాలు కల్పించాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, తర్వాత గురుకులాలు, హాస్టళ్లకు మెను బిల్లు పెంచిన విధంగా వీటికి కూడా ఆ మెను బిల్లు పెంచాలి, అనేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగన్వాడీల్లో ఖాళీలు అయితే ఎక్కిరిస్తున్నాయి. ఇప్పుడు అసలే జీతం తక్కువ, ఇప్పుడైతే పక్క కేంద్రాల ఇన్ఛార్జితో అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. తన సొంత కేంద్రం నిర్వహించుకోలేకనే సతమతమవుతున్న వారికి పక్క కేంద్రాల ఇన్ఛార్జీలతో కూడా చాలా ఒత్తిడికైతే గురవుతున్నారు. కాబట్టి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 15,000 అంగన్వాడీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆయాలకి టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, సిడిపిఓలుగా ఇలా ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం మరి ప్రభుత్వం మీద ఉంది. వాటి మీద కూడా మరి ఆయా పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చడం, జీతాన్ని 26,000 చేయడం, పెన్షన్ గ్రాట్యుటీ, దాని మీద కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా మన తెలంగాణలో కూడా మరి పెన్షన్ గ్రాట్యుటీపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా వెంటనే ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ వేయాలని అంగన్వాడీ టీచర్లు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 5-10 ఏళ్లకోసారి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ వేస్తే ఉన్న అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ఏజ్ బార్ అయిపోతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలని అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. కాబట్టి ఈ విధంగా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యల పట్ల మరి ఈనాటి కేబినెట్ సమావేశంలో మరియు ఈ 15 రోజులు జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అని. ఎందుకంటే ఎన్నో ఆశలతో తెలంగాణ అంగన్వాడీ టీచర్ల, ఆయాలందరూ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ఓటేసి గెలిపించుకొని మరి ఈ ప్రభుత్వం అయినా మా ఆశలు నెరవేరుస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈనాటి కేబినెట్ సమావేశంలో ఈ 10 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఒక కీలకమైన నిర్ణయం అంగన్వాడీల పట్ల తీసుకుంటారని చెప్పి ఐసీడీఎస్ శాఖ మంత్రి సీతక్క గారు కూడా ఈ విషయంపై మంచి శ్రద్ధ కనబరుస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.